నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. హనీ అను కిచెన్లో ఈరోజు వీడియోలో మీకు కమ్మగా నోరూరించే, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే గుమ్మడి బూరెలను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం మీరు చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుంది. మనకు ఎక్కువగా సీజన్లో దొరుకుతుంటాయి కదా, కాబట్టి కంపల్సరిగా ఈ గుమ్మడికాయతోటి రకరకాలుగా పిండి వంటలు, కర్రీస్ లాంటివి చేసేసుకోవచ్చండి. హెల్త్కి కూడా గుమ్మడికాయ చాలా చాలా మంచిదండి. మరి లేట్ చేయకుండా ఇవి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు రైస్ తీసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడగాలి. కడిగి వాటర్ మొత్తం వంపేసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టేసుకోండి. చూడండి, మనకు 1/2 అవర్ నానిన తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని రైస్ను ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. మెత్తగా అంటే మనకు కాటుగా ఏ విధంగా ఉంటుందో అలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని గుమ్మడికాయ ఒకటి తీసుకొని దాన్ని సగానికి కట్ చేసుకొని లోపల గింజలు మొత్తం తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పైన పొట్టంతా తీసేసుకొని సన్నగా ఇట్లా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఆలోపు ఈ గుమ్మడి వక్కలు మొత్తం ఉడికిపోతాయి కదా. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం తీసేసుకొని వేరొక బౌల్లోకి వేసుకొని మెత్తగా ఇలా చిదమండి. ఇలా చిదిమి దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన వేరొక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని బెల్లం అనేది మొత్తం కరిగించుకోండి. మనకు వాటర్ అనేది పోయకుండా మనకు ఈ నెయ్యితోటే బెల్లం మొత్తం కరగాలి. ఇలా మొత్తం బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు మనం బెల్లం తురుముకు 2 కప్పుల గుమ్మడి తురుము వేసుకోవాలి. ఇది మాత్రం కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం తీపి ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోండి. ఇదంతా మనకు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. ఏమాత్రం ఎక్కువ పెట్టేసుకున్నా అడుగంటి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. ఈ గుమ్మడికాయతోటి ఒక బూరెలే కాదండి, హల్వాలాగా చేసేసుకోవచ్చు, బొబ్బట్లలాగా కూడా చేసేసుకోవచ్చండి. సన్నగా కట్ చేసి మనకు కర్రీస్ లాగా కూడా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా దగ్గరకు వచ్చి ఉడికిన తర్వాత కొంచెం అంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని మరికొద్దిసేపు ఉడికించుకోండి. ఇలా దగ్గరకు వచ్చి ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు మనకు ముద్దలాగా రాదు కదా, చల్లారిన తర్వాతనే మనకు కొంచెం గట్టి పడుతుంది. ఆలోపు మనము రైస్ మిక్సీ పట్టేసుకున్నాం కదా, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని చూడండి, మనకు గట్టి పడ్డది కదా. ఈ గట్టి పడ్డదాన్ని ఏం చేయాలంటే చిన్న రౌండ్గా బౌల్స్ లాగా చేసేసుకోండి. ఒక 1/2 అవర్ దీన్ని పక్కన ఉంచితే మనకు కొంచెం గట్టిగా అంటే దగ్గరికి వస్తుంది కాబట్టి అలా ఒక 1/2 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా చిన్నగా బౌల్స్ లాగా చేసేసుకొని పిండిలో ముంచి దానిపైన కొంచెం ఇలా చేసేసుకొని స్పూన్ తోటే వేసుకోండి. మనకు చేతితోటి వేసుకుంటే పిండి అవుతుంది కదా, కాబట్టి స్పూన్ తోటే ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో ఒక్కొక్కటి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు కలర్ మారింది కదా. 2 సైడ్ అలానే తిప్పుకుంటూ కాల్చుకొని ఆయిల్ మొత్తం మడిచిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ అదే విధంగా మిగతా వాటిని కూడా కాల్చుకొని తిన్నారనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఏదైనా చిన్న పండుగలకు ఎప్పుడు ఒకేలా రొటీన్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా గుమ్మడి బూరెలు చేసేసుకొని తినండి.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరి యొక్క సూపర్ రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.